నమస్తే అందరికి. ఈ మధ్య అసలు గార్డెన్‌ని పట్టించుకోవట్లేదు. అందుకే ఈరోజు ఈ గార్డెన్‌లో కొన్ని వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. ఈ మొక్క అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను. ఈజీగా పెరుగుతది. మెయింటెనెన్స్ అసలు అవసరం ఉండదు. అందుకే దీన్ని కొంచెం షేప్ చేద్దామని ట్రిమ్ చేస్తున్నా. క్యూట్‌గా ఉంది కదా! ఇంక ఈ ప్లాంట్ తెలిసిందే. లిటిల్ హార్ట్స్ పెరుగుతూ పోతది. ఇది నేను పైన పెట్టేసరికి డైరెక్ట్ సన్‌లైట్‌కి పాడైపోయింది బాగా. అందుకే మొత్తం కట్ చేసేస్తున్నాను. ఒక్కొక్క పాట్‌కి ఒక్కొక్క కలర్ ఉందనుకుంటున్నారా? నేనే వేశా. బావుందా పెయింట్? లెమన్ గ్రాస్ ఇదుంటే దోమలు రావంటారు కదా! తమలపాకు ఇది అమ్మ వాళ్ళ నుంచే తెచ్చాను. అక్కడ విపరీతంగా పెరుగుతది. నేల మీద గదా! ఇలా పాట్స్‌లోకి నేల మీద డిఫరెన్స్ ఉండేది గదా! ఈ తమలపాకు మొక్క అందరూ ఇంట్లో ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. కొంచెం డైజెషన్ ఇష్యూ అట్లా ఏమన్నా ఉన్నా సరే తిన్న వెంటనే ఈ ఆకొకటి తిని వాటర్ తాగితే సెట్ అయిపోయిద్ది. మరుభం. స్టెప్స్‌కి వరుసగా పెట్టాను. ఇది టెర్రస్ మీద. టెర్రస్ మొత్తం నేనేం పెట్టలేదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్‌కే పెట్టాను. బ్యాక్ సైడ్ సిట్టింగ్‌కి అని చెప్పి ప్లేస్ వదిలేసి మధ్యలో వాక్‌వే గురించి గ్యాప్ వదిలేసామనమాట. బేసిక్‌గా మా ఆయనకి పాట్స్‌లో అసలు ఇష్టం ఉండదు. నేల మీద నచ్చుతది బాగా. గ్రోత్ కూడా బావుంటది అని. కానీ నేను ట్రై చేద్దామని అనుకోని స్టార్ట్ చేశా. స్టార్టింగ్ 2 మంత్స్ డిసప్పాయింట్‌మెంటే నాకు. బట్ నాకు ఇది చేద్దామని అనుకుంటే చెయ్యాలి అన్న దానిలోనే ఉంటా. అందుకే గాడ్ గ్రేస్ తర్వాత మంచిగా వచ్చాయి క్వాంటిటీ గూడా. బట్ మాకు సరిపోయేంత క్వాంటిటీ అయితే వచ్చాయి నేను పెట్టిన మొక్కలకి. రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు మాత్రమే బయట నుంచి తెస్తాను. లేదు అంటే వచ్చినవి మాకు సరిపోతాయి. ఇది చూసారు కదా! వామాకు. బాగా హెల్తీగా వచ్చింది కదా! వామాకు అంటారు కదా! కానీ వాము మాత్రం దీని నుంచి రాదు. పూజకి సరిపడా ఫ్లవర్స్ అయితే వస్తాయి నాకు మంచిగా. శంకు పూలు, మందారం, గులాబీ, మల్లెపూలు ఇలా అన్ని ఫ్లవర్స్ మంచిగా వస్తాయి. ఇది చూస్తున్నారు కదా! మిర్చి ప్లాంట్. బా వచ్చాయి ఈసారి కాయలు. హెల్తీగా ఉంది ఇంకా. ఇది దోస చెట్టు. ఈ ఒక్క చెట్టుకి 3 దోసకాయలొచ్చాయి. 2 పిందెలుగా ఉన్నాయి. ఒకటి పెద్ద సైజులో ఉంది. ఈ పెద్దది కింద దాక్కుంది కనిపియకుండా. ఈసారి దోస చెట్లు ఎక్కువైపోయినియి. సమ్మర్‌లోవి లాస్ట్ ఇయర్ పెట్టినాను. మార్నింగ్ గ్లోరీ, క్రిస్పస్ వైన్. అవి విపరీతంగా ఇత్తనాలు పడిపోయి అన్నిట్లో ఎక్కువైపోయినియి. ఇంక వేరే మొక్కలు అసలు రానివ్వకుండా చేస్తున్నాయి. ఇవే డామినేట్ చేస్తున్నాయి. అందుకని మొత్తం పీకేద్దాము అని చెప్పి తీసేసానింక. కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు చిక్కుడుగాయలు. జామ చెట్టు. ఇది దానిమ్మ చెట్టు. చిన్న చెట్టుకే చూసారా కాయలు మంచిగా పడ్డాయి. ఇది 2 ఇయర్స్ ప్లాంట్. ఇది సపోటా. నాకు భలే ఇష్టం సపోటా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కాయలు. ఒకటి కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. మిగతాయన్ని పిందెలుగా ఉన్నాయి. వంగ చెట్టు దాంట్లోకే ఎళ్ళిపోయింది అది గూడా వేరే ప్లాంట్ నుంచి. వైట్ ఫ్లవర్స్ బాగా కనిపిస్తున్నాయి గదా! ఇది నిమ్మ చెట్టు.
రామాఫలం. ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి. చూడాలి మరి కాయ ఎప్పటికొస్తదో. ఇది హైట్ మాత్రం అన్నిటికన్నా ఇదే హైట్. నేను స్లాబ్ మొత్తం పెట్టలేదు. ఓన్లీ కొంత ప్లేస్‌లో పెట్టినందుకే క్వాంటిటీ బానే వస్తుంది. బట్ మొత్తం పెట్టినట్లయితే ఇంకా ఫ్యామిలీ వాళ్ళొచ్చినప్పుడు గూడా అసలు కొనాల్సిన పనుండదు. నేను స్టార్టింగ్ గాబట్టి ఎందుకు రిస్క్ అన్నట్లు చేశా. బట్ నేనైతే ఫుల్ సాటిస్ఫై మాకు సరిపోతుంది క్వాంటిటీ అని. మనం పండించుకున్నది కొంచెమైనా సరే మనకు సాటిస్ఫాక్షన్ ఎక్కువొస్తది గదా! బయట నుంచి కొనుక్కున్న వాటికన్నా మనం కష్టంగా మన చేతులతో మనం పెంచుకున్నది. దోస చెట్టు దోసకాయ వెయిట్‌కి అది కిందకే పాస్ అవుతుంది. అందుకే నేను మళ్ళీ కల్లిస్తున్నా దాన్ని. నేను కిచెన్ వేస్ట్ అంతా ఈ టబ్స్‌లోనే వేస్తాను. అందులో నుంచే నాకు ఈ టమాటో మొక్కొచ్చింది. ఈ టమాటోనే కాదు, ఇంకా మామిడికాయలవి, టెంకలైనా సరే నేను ఈ ఇయర్ ఆమ్చూర్ పౌడర్ చేశా. దాని రిలేటెడ్‌గా వచ్చిందనమాట టెంకలు. ఆ టెంకలన్నీ దీంట్లోనే వేశాను. దాని నుంచి 5 మామిడి చెట్లొచ్చినియి. ఇది చూసారా బీరకాయ. ఎవరో కట్ చేసినట్టే కట్ అయింది గదా! కానీ కోతొచ్చి కట్ చేసి అది తినేసి ఆ మొక్క వదిలేసింది. అది గూడా ఇక్కడే పెట్టా నేనింక. శంకు పూలు ఇత్తనాలు పడి అన్నిట్లోనూ శంకు పూలొచ్చేసినాయి. అందుకే మొత్తం తీసిన. పుదీనా ఉంది ఈ టబ్ నిండా. బట్ ఈ శంకు పువ్వు డామినేట్ చేసేసరికి పుదీనా పోయింది. అందుకే ఇంక మొత్తం తీసేస్తున్నాను. మార్నింగ్ గ్లోరీకి బర్డ్స్ గూడు కట్టాయి. అందుకే దీన్ని తీయట్లేదు. అంతే ఉంచుతున్నాను. వెదర్ చాలా బావుంది. ప్లెజెంట్‌గా వర్షం పడుతుంది గదా! పాలకూర, మెంతి కూర, కొత్తిమీర, చిక్కుడుగాయలు విత్తనాలు పెట్టేద్దామని పెట్టేస్తున్నా ఇంక. నాటు గులాబీ. ఇది రూ. 25కి చిన్న మొక్క తీసుకున్నాను. బట్ చాలా బాగా పూలొస్తాయి. ఈ సైజ్ చూసి ఏంటా అనుకుంటున్నారు? ఇది బెండకాయ. స్టార్టింగ్ నేను గూడా ఏంది ఇంత పెద్దగా వచ్చిందనుకున్నా. ఇవే మామిడి చెట్లు. టెంక నుంచి వచ్చినియి. తులసి మొక్క ఎంత హెల్తీగా వచ్చిందో కదా! ఇంకొకటి మామిడి. ఇదే మన మినీ గార్డెన్.